హాయ్ అండి, నేను మీ కవితని. ఈ మార్చి 16న రవీంద్ర భారతిలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించిన ఉగాది పురస్కారాలు, అలాగే మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా అందించే నారీ పురస్కారాలకు మమ్మల్ని గెస్ట్ గా ఆహ్వానించారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ శ్రీమతి లలిత గారు సంగీత నాట్య కళల్లో సేవలు అందిస్తున్న గురువులను సత్కరిస్తూ వారి శిష్య బృందాల ప్రతిభా ప్రదర్శన ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించడం పరిపాటి. అందులో భాగంగా ఉదయం నుండి సంగీత నాట్య ప్రదర్శనలలో ఎంతో మంది చిన్నారులు పెద్దలు కూడా తమ విద్యను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గారు విచ్చేయగా, దైవజ్ఞ శర్మ గారు, ప్రముఖ కూచిపూడి నాట్యాచారులు ఏలేశ్వరపు చలపతి శాస్త్రి గారు, మేము సైతం యువసేన ఫౌండర్ చకిలం స్వప్న గారు, అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ రాధిక గారులతో పాటు మేము ఆ వేడుకను పంచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించి అతిథులందరితో సందేశాలు ఇప్పిస్తే మాకు మాత్రం మాట కావాలి, నవ్వు కావాలి అంటూ టాస్క్ ఇచ్చారు. మీ ఇద్దరిది నేను వీడియో రెగ్యులర్ వస్తుంది. మీరు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నటువంటి కవిరాజు గారు ఇద్దరికి కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా అనంతరం చీఫ్ గెస్ట్ తో పాటు వేదికపై ఉన్న అతిథులందరినీ సత్కరించారు. కళాదరణ తక్కువైన ఈ రోజుల్లో తాము అభ్యసించిన కళను తరువాతి తరానికి అందించి కళను కాపాడాలనే తపనతో కృషి చేస్తున్న గురువులను, వారిని ఆశ్రయించి కళాభ్యాసం చేస్తున్న పిల్లలను అభినందించడం ద్వారా వారిని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో పుష్కర కాలం నుండి, అదే అండి 12 సంవత్సరాల నుండి ఎప్పుడూ ఏవో ఒక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్న శ్రీమతి లలిత గారు ధన్యులు మరియు అభినందనీయులు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని గెస్ట్ గా ఆహ్వానించినందుకు లలిత గారికి, అలాగే ఈ మా గుర్తింపుకు కారణమైన మీ అందరికీ మా నమస్సుమాంజలి. మీ కవిత.